యెషయా గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉంది. తల్లిదండ్రులు లేని వారిని కొల్లపెట్టుకున్న వల్లని కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటను, నా ప్రజల్లో పేదల న్యాయమును తప్పించుటకును, అన్యాయపు విధులను విధించు వారికి, బాధాకరమైన శాసనములు వ్రాయించు వారికి శ్రమ. ఇందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అన్యాయపు విధులను విధించు వారికి. విధులను ఎవరు విధిస్తారు? ఆఫీసర్స్ లేదా నాయకులైన వారు, రాజులైన వారు విధులను రాయిస్తూ ఉంటారు. ఆఫీసర్స్ అలాంటి వాళ్ళు. అన్యాయపు విధులను విధించు వారికి, న్యాయమైన విధులైతే పర్లేదు, అన్యాయపు విధులు అంటే దేవునికి ఇష్టం ఉండదు అసలు. విధించే వారికి, బాధాకరమైన శాసనములు వ్రాయించు వారికి శ్రమ. బాధాకరమైన, ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలి కానీ వారి శాసనములు వారికి బాధ కలిగించినవి చేయకూడదని ఇక్కడ దీని వాక్యం అన్నమాట. వాక్యం యొక్క అర్థము, అన్యాయపు విధులను విధించు వారికి, బాధాకరమైన శాసనములను వ్రాయించు వారికి శ్రమ. అలాంటి వాళ్ళకి శ్రమలు వస్తాయి, దేవుడు శ్రమ విధిస్తారు అని మీనింగ్ అన్నమాట.